విశాఖపట్నాన విసిరింది గాలో జిలికారి పోదల్ల వాళ్ళిండు వాడో బంగారి బొమ్మ నా ప్రజలేమందురమ్మ ఎన్నాడు రానోడు బావయ్య వచ్చో సన్న బియ్యమిచ్చి జొన్నలు దేచో బంగారి బొమ్మ నా ప్రజలేమందురమ్మ సన్న బియ్యమిచ్చి జొన్నలు తెచ్చో పొనులేని రోకలతో పోటైనా ఏచో బంగారి బొమ్మ నా ప్రజలేమందురమ్మ ఏడు జుల్లుల కుండ వెసరైనా వేటో ఈ మూడు జుల్లుల ముంత మూతైనా వేటో బంగారి బొమ్మ నా ప్రజలేమందురమ్మ చిదంగడి కట్టె పొయ్యి నిండా వేటో వదిన తమ్మిని తెచ్చి పొయ్యుదా వేటో బంగారి బొమ్మ నా ప్రజలేమందురమ్మ వదిన తమ్మిని తెచ్చి పొయ్యుదా వేటో చిడమాగు బావ శిష్యుడు కావచ్చో బంగారి బొమ్మ నా ప్రజలేమందురమ్మ పచ్చిదంగడి కట్ట ఉడకది అన్నం ఉడకది ఆయన తినడు ఇక వదిన తమ్మిని తెచ్చి పొయ్యిదో పెడితే మంట మంటది ఎందుకు వదిన తమ్ముని ఎందుకు తీసుకొచ్చి పెట్టి అట్లా ఇక పెట్టలేక అలానే ఊదబెడితే ఆయన చూసి చూసి వెళ్ళిపోతాడు బాబా వెనకటి పోయి ఏమంటారు పొమ్మని లేక పొగ మంచి పెట్టాను పొయ్యి మీద పెట్టేసింది పొద్దు పొద్దులు రెండు తుంది ఎలా పొద్దులు రెండే తుంది ఎలా పొద్దులు రెండే తుంది ఎలా పొదల మీద అలటి తుంది ఎలా తుమ్మెదాలు రెండే తుంది ఎలా తుమ్మెదాలు రెండే తుంది ఎలా ఆటి పిల్లలు రెండు తుంది ఎలా వంశకాగిలాలే తుంది ఎలా వంశకాగిలాలే తుంది ఎలా వాటికి సెన్సువారు తుంది ఎలా వలలాటి నారే తుంది ఎలా వలలాటి నారే తుంది ఎలా వలల పడ్డ పక్షి తుంది ఎలా ఏమంట వల్కే తుంది ఎలా ఏమంట వల్కే తుంది ఎలా పసికాయ గొరికిన్న తుంది ఎలా పలమేటి పలమే తుంది ఎలా పలమేటి పలమే తుంది ఎలా పాపకరుణి చేల తుంది ఎలా ఏమేమి వండే తుంది ఎలా ఏమేమి వండే తుంది ఎలా వీడు గాని కొడుతుంది ఎలా నాగాట గట్టి తుంది ఎలా నాగాట గట్టి తుంది ఎలా ఇడువాక దున్నునమ్మ తుంది ఎలా ఈ పాప కరుడే తుంది ఎలా ఈ పాప కరుడే తుంది ఎలా పాప కరుణి చేల తుంది ఎలా ఏమేమి వండే తుంది ఎలా ఏమేమి వండే తుంది ఎలా పాయాక 10 పుట్ల తుంది ఎలా పాలేరులు వండే తుంది ఎలా పాలేరులు వండే తుంది ఎలా మమ్మగారి చేలల్ల తుంది ఎలా ఏమేమి వండే తుంది ఎలా ఏమేమి వండే తుంది ఎలా సగల ధాన్యాలు వండే తుంది ఎలా సాదళ్ళు వండే తుంది ఎలా సాదళ్ళు వండే తుంది ఎలా కొన్ని ధాన్యాలు వండే తుంది ఎలా కొర్రళ్ళు వండే తుంది ఎలా కొర్రళ్ళు వండే తుంది ఎలా అన్ని ధాన్యాలు వండే తుంది ఎలా ఆవాలు వండే తుంది ఎలా ఆవాలు వండే తుంది ఎలా మంచిగా ఈ బతుకమ్మల కాడ మంచిగా నాట్లు వేసుకుంటే ఈ పాట పాడతారేమో కదా ఎంత వాడిని అలిపి రాదు హాయిగా అనిపించుకుంటే వాడతారు మంచిగా ఎందుకంటే మీరు వాడితే జోల పాట లెక్క మంచిగా ఇంకా వినాలనిపిస్తుంది అమ్మా మరి ఇప్పుడు ఒకటి బాగా అందరిని నవ్వించే పాట పాడతావా అందరిని నవ్వియాలి ఇప్పుడు నువ్వు వాడే పాట ఏమి చేతు ఏమి చేతల్లో నేనేమి చేతు ఏమి చేతు ఏమి చేతల్లో నేనేమి చేతు ఎన్నడు కొట్టని నాయి మగడమ్మో నేనేమి చేతు ఏటి కర్ర తోటి కొట్టేనా నేనేమి చేతు ఏటి కర్ర తోటి కొట్టేనా నేనేమి చేతు నా మొగడు నన్ను కొడతల్లో నేనేమి చేతు పక్కింటి దానికేమినో నేనేమి చేతు ఏమి చేతు ఏమి చేతల్లో నేనేమి చేతు కోమటింటికి నేను పోదునా నేనేమి చేతు కొబ్బరి బెల్లము తెద్దునా నేనేమి చేతు రోట్లేసి నేను దంచుదునా నేనేమి చేతు 3 ముద్దలు నేను విసుకుదునా నేనేమి చేతు ఏమి చేతు ఏమి చేతల్లో నేనేమి చేతు మందాని నేను మింగుదునా నేనేమి చేతు ఏమి చేతు ఏమి చేతల్లో నేనేమి చేతు ఎన్నడు గట్టని నాయి మగడమ్మ నేనేమి చేతు సద్ద కర్రతోటి కొట్టేనా నేనేమి చేతు వాడు కొట్టిన దెబ్బల కల్లో నేనేమి చేతు సద్ద బూరాల వాచేనా నేనేమి చేతు ఏమి చేతు ఏమి చేతల్లో నేనేమి చేతు ఏమి చేతు ఏమి చేతల్లో నేనేమి చేతు
కుమ్మరింటికి నేను పోదునా నేనేమి చేతు కుమ్మరింటికి నేను పోదునా నేనేమి చేతు పెద్ద గోలెము నేను తెద్దునా నేనేమి చేతు గోలముల్లా నీళ్లు పోతున్నా నేనేమి చేతు గోల బాయాని అండ్ల దునుకుదునా నేనేమి చేతు మొత్తానికి కొబ్బరి ముద్దలతోటి మంది అనుకొని తింటా అది. మరి ఇంతకు దొరికిందా తిన్నదా? అట్లా ఇక ఆయన అట్లా కట్టి అమ్మగాడు అట్లా కొడుతుంటే ఇక నేను ఇట్లా అయితే ఎట్లా చేయాలి ఇక మందని ఇక బెల్లం కుడకలు తెచ్చుకొని దంచుకొని ముద్దలు చేసుకొని 3 ముద్దలు చేసుకొని ఇక మందాన్ని మింగుదా అని చూసిందంట. అది మింగితే చేస్తారా మేడం? మంచిగా బలం వస్తుంది అదేదో చచ్చిపోతారు. మరొక పాట అందుకో ఇప్పుడు. ఇంకోట గొబ్బిల్ల గరుల మంద నేరల్ల వనమా గొబ్బిల్ల గోబిల్ల నేరల్ల వనమా గొబ్బిల్ల గోబిల్ల నేరల్ల వనముల్ల నెలగంద పుట్ట గొబ్బిల్ల గోబిల్ల నెలగంద పుట్ట గొబ్బిల్ల గోబిల్ల నెలగంద పుట్టాల కోడె నగన్న గొబ్బిల్ల గోబిల్ల కోడె నగన్న గొబ్బిల్ల గోబిల్ల తోకిప్పి పెట్టిందే 9 గుడ్ల గొబ్బిల్ల గోబిల్ల 9 గుడ్ల గొబ్బిల్ల గోబిల్ల నడిమిప్పి పెట్టిందే 4 గుడ్ల గొబ్బిల్ల గోబిల్ల 4 గుడ్ల గొబ్బిల్ల గోబిల్ల గొబ్బిల్ల గొర్ల మంద నేరల్ల వనమా గొబ్బిల్ల గోబిల్ల నేరల్ల వనమా గొబ్బిల్ల గోబిల్ల. ఈ పాటతోనే కదా అమాస పున్నాలు ఏర్పడేది. అంటే అంతా వాడలే మేడం ఇప్పుడు సగం. అంటే చాలా మంది వాడర్లే గానీ ఈ పాటదే కదా ఇట్లనే వచ్చినాయి అంటారు. ఈ పాటతోటి ఇట్లా వచ్చినాయి కాబట్టి ఆ పాట అట్లా కట్టుకొని పాడుతున్నారు. ధ్యానం పట్టేది నెలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఇట్లా దేవుడు దిగొచ్చి అన్నదమ్ములు దిగొస్తారు కదా సూర్యుడు చంద్రుడు అన్నదమ్ములుగా మేడం. ఈ గుడ్లు పగలకాడి పోరగాళ్ళు అన్ని కట్టతోని చితక పడుస్తారు. పట్టి చంద్రుడా పట్టి అవయ్యా పట్టిస్తే మేము ఒక పాపకరలం దొరికి చంద్రుడా దొరికి అవయ్యా దొరికిస్తే మేము ఒక దోసకరలం అని ఉంటది కదా అట్లా ఈ పాట అది. అవునవును చాలా మంది పాట బాగుంది మీ పాట. అంటే రాగం కొంచెం వేరుంది కానీ మీది బాగుంది. ఎర్రగుంట రాగవుల చెరువు ఎర్రగుంట రాగవుల చెరువు చెరువులొక్క గుండు ఉన్నది చెరువులొక్క గుండు ఉన్నది గుండు మీద బాలుడున్నాడు గుండు మీద బాలుడున్నాడు కళ్ళ కడియాల కమ్మోరి బాల కళ్ళ కడియాల కమ్మోరి బాల కంచి మేకాలగా వచ్చినది కంచి మేకాలగా వచ్చినది వాడు రాజా నన్ను పెళ్ళాడు వాడు రాజా నన్ను పెళ్ళాడు వేడు వెండ్ల బాలున్నే నేను వేడు వెండ్ల బాలున్నే నేను 12 ఏండ్ల గంధర్వే నువ్వు 12 ఏండ్ల గంధర్వే నువ్వు వీడు కాదే కమ్మోరి బాల జోడు కాదే కమ్మోరి బాల. అది దానిమ్మ సార్ అని ఒక పాట ఇలాక వినిపించిన చూసినావా? ఇద్దరి పిల్లల ఇప్పలు చూడయ్యే తిప్పల ఒక్కసారి అది వాడేసి మనం ముగించేద్దాం సరేనా? దానిమ్మ సారాయి తాగుదామంటాడు దారిలో ఉయ్యాలలుగుదామంటాడు దానిమ్మ సారాయి తాగుదామంటాడు దారిలో ఉయ్యాలలుగుదామంటాడు విద్దరు వెండ్లాలేలే మగవారిబ్బంది చూడరేమయ్యా విద్దరు వెండ్లాలేలే మగవారిబ్బంది చూడరేమయ్యా ఇంటనే కూటికి లేవు లేవంటాడు పెళ్ళాల కూలికి దోలనానంటాడు ఇంటనే కూటికి లేవు లేవంటాడు పెళ్ళాల కూలికి దోలనానంటాడు ఇద్దరు వెండ్లాలేలే మగవారిబ్బంది చూడరేమయ్యా ఇద్దరు వెండ్లాలేలే మగవారిబ్బంది చూడరేమయ్యా పెళ్ళాల పుస్తలు అమ్ముదామంటాడు పేరైన సారాయి తాగుదామంటాడు పెళ్ళాల పుస్తలు అమ్ముదామంటాడు పేరైన సారాయి తాగుదామంటాడు ఇద్దరు వెండ్లాలేలే మగవారిబ్బంది చూడరేమయ్యా ఇద్దరు వెండాలేలే మగవారిబ్బంది చూడరేమయ్యా. సూపర్ వాడేసినావు అమ్మకి ఇష్టవా మొత్తానికి అయితే ఇవాళ మంచి పాటలతోటి జోషు పాటలు కానీ అన్ని రకాల పాటలతోటి మన ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకులందరినీ చాలా ఆనందపరిచినందుకు మన ఆర్ఎల్ఆర్ మీడియా నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో చూసారు కదండి మనకి ఇష్టవా గారి పాటలు. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్. మేము పొలాలలో పని చేసుకుంటాము
మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సక్సెస్ చేయండి. ఈ సాంగ్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం.